బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆందోళన విరమించాయి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన చర్చలు సఫలమయ్యాయి. నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆందోళన విరమించాయి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన చర్చలు సఫలమయ్యాయి. నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టి చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురు. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుంది. ఉపన్యాసాలు ఇచ్చటాయి నేను చూసిన. 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది, పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వైఖరికి సంబంధించి. సో దీంతో చర్చలకు వెళ్లారు. చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి చర్చలు సఫలమయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చర్చల్లో ఎటువంటి అంశాలు డిస్కస్ చేశారు, ఎటువంటి కండిషన్స్ పైన అంగీకారం కుదిరింది? కొద్దిసేపటి క్రితమే చర్చలు సఫలమయ్యాయి. మొత్తం కూడా విరమించుకున్నట్లు, సమ్మెను కూడా విరమించుకుంటున్నట్లు కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ ప్రైవేట్ యాజమాన్య కళాశాల వాళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. మొత్తం మీద వారు అడుగుతున్నటువంటి 1,500 కోట్ల బకాయిలకు ఇప్పటికే 600 కోట్లను కూడా విడుదల చేశాం. మరొక 600 కోట్లను ఇప్పుడు వెంటనే విడుదల చేస్తున్నాం. మిగతా 300 కోట్లను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంతో వారు ఎట్టకేలకు రేపు తలపెట్టినటువంటి 3వ తారీఖు నుంచి వారు సమ్మకు వెళ్ళడం జరిగింది. కొన్ని పరీక్షలు కూడా నిర్వహించలేకపోయినందుకు కూడా చింతిస్తున్నాం. నిలిచిపోయిన పరీక్షల్ని అధికారులతో, యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి కూడా త్వరలో నిర్వహించే ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వంతో చర్చలు సఫలమైనందున రేపటి లెక్చరర్ల ప్రదర్శన ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసుకుంటున్నామంటూ కూడా పార్టీ జనరల్ సెక్రటరీ రవికుమార్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల కూడా చెలగాటం ఆడొద్దని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైనా బకాయిలు చాలా వరకు ఇచ్చిపోయి ఉంటాయి. మేము అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి
బకాయిలను ఏదైతే ఉన్నామో ఎప్పటికప్పుడు కూడా త్వరగతిలో విడుదల చేస్తాం, విద్యార్థులతో కూడా చెలగాటం ఆడొద్దని కూడా ఘాటుగా చెప్పడం, అదేవిధంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో కూడా డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చర్చలు జరిపి కూడా ఎట్టకేలకు సఫలం కావడంతో కూడా విజయవంతం కావడం జరిగింది. వారు తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే బకాయిలు 1500 కోట్లలో 600 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. వెంటనే ఇప్పుడు మరొక 600 కోట్లు విడుదల చేస్తాం, మిగతా 300 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించడంతో ఎట్టకేలకు సమ్మెను విరమిస్తున్నట్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. సో ఇవాళ సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయినందునే ఇంకా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలకు వెళ్ళడం కరెక్ట్ కాదు అని భావించినట్టుగా తెలుస్తోందా, లేకపోతే అంతకుముందే ఇవాళ చర్చలు ప్రోగ్రామ్ ఏమన్నా ఇవాళ సమయం ఉండేనా యాక్చువల్లీ? ఖచ్చితంగా, ఎందుకంటే వీరు నేను నుంచి కూడా ఎప్పుడంటే గతంలో 10 సంవత్సరాల హయాంలో కూడా చాలా వరకు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా వారు ఈ విధంగానే వస్తున్నారు. కానీ తీరా ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా విద్యార్థుల చెలగాటమాడుతున్నారు. పరీక్షలు కూడా నిర్వహించకుండా కూడా వీరు విద్యతో వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు. చాలా వరకు ఇందులో కాలేజీల వరకు కూడా తమ చుట్టూ తిరిగి అనుమతులు కూడా తీసుకున్నారు. తర్వాత మీరు డొనేషన్లు తీసుకోరా, రేపటి నుంచి కాలేజీ ఫీజులు తీసుకోరా అని కూడా ఒక రకంగా ఘాటుగానే గతంలో ఎప్పుడు ఏ సీఎం కూడా ఈ విధంగా ఘాటుగా స్పందించలేదు. ఎందుకంటే విద్యార్థులతో కూడా చిలకాటమాడుతున్నటువంటి యాజమాన్యాలు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా గట్టిగా హెచ్చరించడం, అదేవిధంగా వీరి ఎట్టకేలకు ఇక్కడ జరిగినటువంటి చర్చల్లో కూడా అదొక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక కారణం కావచ్చు. గతంలో ఉన్నటువంటి బకాయిలు సంబంధం లేని త్వరగతిన విడుదల చేస్తాం, కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి బకాయిలు ఏదైతే చెప్పినట్టుగానే 600 కోట్లు ఇప్పటికే విడుదల చేస్తాం, మరొక 600 కోట్లు కూడా ఇప్పుడు వెంటనే విడుదల చేస్తున్నాం, మిగతా 300 కోట్లను కూడా త్వరలో విడుదల చేస్తాం. కానీ మీరు ఎట్టకేలకు యాజమాన్యాలంతా కూడా ఇందులో ఒక పార్టీ ఉండి కూడా నడిపిస్తుందంటూ కూడా ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడడం జరిగింది. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు డేట్స్ అంటే పలానా డేట్ వరకు చెల్లిస్తామన్నటువంటి అడిగారా, కండిషన్ ఏమైనా అడిగారా? బట్ ఇంకా త్వరలో అని చెప్పారు. బట్ ఎప్పుడు ఏంటి ఎగ్జాక్ట్ డేట్ ఏమన్నా కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేశాయా ప్రభుత్వాన్ని? 600 కోట్ల వెంటనే ఇప్పుడైతే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వారంతా కూడా 600 కోట్లతో సహా కూడా మొత్తం 15 కోట్లు బకాయిలు ఉన్నటువంటి వెంటనే చెల్లించాలని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ అది కుదిరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పటికప్పుడు కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తున్నాము. గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి బకాయిలు చాలా వరకు బకాయిలు ఉన్నాయి, అప్పుడు ఎత్తే చెప్పలేరు. కానీ ఇప్పుడు మేము త్వరగతిన ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఈ విధంగా చేయడం, నిరసనలకు దిగడం ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల పరీక్షలు కూడా నిర్వహించకుండా కూడా విద్యా సంవత్సరం మీరంటే యాజమాన్యాలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక అకాడమిక్ ఇయర్ ఈ విధంగా మీరు నిరసనకు దిగి పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదని చెప్పడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఎట్టకేలకు చాలా వరకు వారిని కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వెంటనే చెల్లించుకుంటూ వెళ్తాం, కానీ విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా మీరు ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చెప్పడం, ఆ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కూడా ఇంతక సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో కూడా అదొక కారణమై ఉండొచ్చు. ఎట్టకేలకు తాము తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నాం. ఆ ప్రభుత్వం 600 కోట్లు చెల్లిస్తానని కూడా హామీ ఇచ్చింది, మరొక 300 కోట్లు త్వరలోనే ఇస్తామని కూడా చెప్పింది. 1500 కోట్లను కూడా విడుదల చేసినందుకు తాము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టమని కూడా వారు ప్రకటన చేయడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేపట్టబోతున్న నిరసనలకు సంబంధించి. సో బ్లాక్మెయిల్ చేస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, మీ మొండి పట్టుదలతో, మీ మొండి విధానంతో, మీ మొండి వైఖరితో విద్యార్థులు నష్టపోతారు, విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇయర్ కోల్పోతారంటూ సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలకు వెళ్లారు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. సో దీంతో అక్కడ చర్చలు సఫలమయ్యాయి. అతి త్వరలో ప్రైవేటు కళాశాలలకి ఎంత అయితే బాకీ ఉందో విడతల వారీగా చాలా వీలైనంత త్వరగా ప్రైవేటు కళాశాలలకి యాజమాన్యాలకి చెల్లించే విధంగా ప్రభుత్వం డెఫినెట్గా ముందుకెళ్తుందంటూ వాళ్ళు చెప్పడంతో, మంత్రులు ఇద్దరు హామీ ఇవ్వడంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు హామీ ఇవ్వడంతో వాళ్ళు నిరసన కార్యక్రమాలు విరమించుకున్నారు. వాళ్ళు చేయబోతున్నటువంటి నిరసన కావచ్చు, ఆందోళన కార్యక్రమాలు కావచ్చు అని కూడా వాటి నుంచి విరమించుకున్నారు. సో దీంతో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తిరిగి తెరుచుకోబోతున్నాయి.